చూసిన కౌంటర్ ఇవ్వడమే చూసిన నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మాట్లాడింది నేను చూడలేదు. కాకపోతే పదే పదే మాజీ శాసనసభ్యులు ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, అది ఇది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఒక సంవత్సరంలో అక్కడ అసెంబ్లీలో వాళ్ళు కూడా అదే పని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అసెంబ్లీలో పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ ఏం చేయలేదు అని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వేరే ఏం చేస్తలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మీరు తీసుకుంటే ఈ ఒక్క సంవత్సరంలో మేమేమో మా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత తెలంగాణ ఏర్పడినప్పుడు సోనియా గాంధీ చలువ వలన పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి సపరేట్ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము వారి పనికిరాని కార్యక్రమాలతోనే మొత్తము భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేయడం జరిగింది. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మా చేతిలో పెట్టడం జరిగింది. 7.5 లక్షల కోట్ల అప్పే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మైనస్. కాంట్రాక్టర్లకు వాళ్ళ బిల్లు చెల్లించలేని పరిస్థితి. తర్వాత సర్పంచ్లు చేసిన పనులకు కూడా బిల్లులు గత 3 సంవత్సరాల నుంచి చెల్లించలేదు. గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ కార్మికులకు కూడా 3 సంవత్సరాల నుంచి బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. తర్వాత మధ్యాహ్న భోజన పథకం కూడా గత 6 నెలల నుంచి వాళ్ళకు డ్యూస్ పెట్టడం జరిగింది. ఇక పెద్దగా గొప్ప గురుకులాలని చెప్పుకున్నారు. గురుకులాలలో కూడా 6 నెలల నుండి వాళ్ళకు బిల్డింగ్ ఓనర్స్కి, రెంటెడ్ బిల్డింగ్ ఓనర్స్కి రెంట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అవన్నీ బకాయిలు పెట్టిపోయారు. కరెంటు డిపార్ట్మెంట్లో 40,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు ట్రాన్స్పోర్ట్ డిస్కమ్. తర్వాత 40,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్లో పెండింగ్ పెట్టిపోయారు. ఇన్ని బకాయిలు పెట్టిపోతే కూడా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలలో తీసుకొని పోవాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితోని మాజీ దివంగత ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకొని ఫైనాన్స్ని మొత్తము గాడిలో పెట్టాలి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పేసి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎంతో అందరు మన క్యాబినెట్ కమిటీ మొత్తం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అన్నీ ఒకటిగా విడుదల వారీగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ ఉంటే కూడా ఇంకెప్పుడు మీరేమో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ప్రజలు వారికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కేవలం అప్పులు పాలు చేశారు. పనికిరాని ప్రాజెక్టులు కట్టిండ్రు. ఎందుకు కొరగాని ప్రాజెక్టులు అవన్నీ? ఎందుకు కొరగాని మిషన్ భగీరథ? ఎందుకు కొరగాని మిషన్ కాకతీయ? ఇక గొప్పగా చెప్పుకుంటారు రైతు బంధు మేము వేసినా మీరు ఎప్పుడు వేస్తారని. రైతు బంధు మీరు ఎట్లేసారు? రైతు బంధు ఎట్లేసారు? అన్ని బకాయిలు పెట్టేసి తర్వాత అన్ని ఫామ్ మెకనైజేషన్ లేదు,